ఆత్మాయణం రచించినది పీటర్ రిచలు. 7వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 3వ అధ్యాయం మానవ ప్రపంచం. 3వ భాగం. మనిషి బ్రతికుండగా అతను నిద్రపోయిన ప్రతిసారి అతని సూక్ష్మ శరీరం సూక్ష్మలోక భూమికల్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులలో గడిపే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవానికి జరిగేదేమిటంటే, పరిణితి దశలో సగటు స్థాయి దాటిన మనిషి మాత్రమే ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోగలుగుతాడు. యువ ఆత్మ అంటే పరిణితి చెందని ఆత్మ మనిషి నిద్రించేటప్పుడు శరీరాన్ని వదిలి బయటికి రావటం వస్తుంది, రాకుండా ఉండడం దానికి సాధ్యపడదు కాబట్టి. అయితే అతని మనోమయ శరీరం ఈ అవకాశాలన్నింటినీ క్షుణ్ణంగా వినియోగించుకోవటానికి తగినంతగా ఎదిగి ఉండదు. అందుకే ఆ సూక్ష్మ శరీరం నిద్రపోతున్న ఆ భౌతిక శరీరం దగ్గరే తచ్చాడుతూ ఉంటుంది. భౌతిక శరీరం తగినంత నిద్రపోయి ఇక మేలుకోవాలి అనుకున్నప్పుడు సూక్ష్మ శరీరాన్ని పిలుస్తుంది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న సూక్ష్మ శరీరం టక్కున భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది. సూక్ష్మ శరీరం ఇలా భౌతిక శరీరం దగ్గరే పడుండటం వల్ల ఎదిగిన ఆత్మలాగా సూక్ష్మలోక వాతావరణానికి ఇది ఎన్నడూ అలవాటు పడదు. ఇటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు భౌతిక శరీరం లేకుండా పోయేసరికి ఆ జీవుడు ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, చనిపోయిన వెంటనే ఆత్మ తిరిగి భౌతిక జీవితంలోకి రావాలని ఆరాటపడుతుంది. దానికి తెలిసిన జీవితం అదొక్కటే కనుక. కానీ తిరిగి పొందలేకపోతుంది. కారణం, ఎతిరిక్ పదార్థం మొత్తం భౌతిక శరీరం నుంచి విడిపోయి ఉంటుంది. దాన్ని తిరిగి శరీరానికి అతికించడం కుదరదు. కనుక ప్రాణం మళ్ళీ భౌతిక శరీరంలోనికి ప్రవేశించడం కుదరదు. భౌతిక శరీర మరణం అనేక మార్గాలలో ఏర్పడుతూ ఉంటుంది. అనారోగ్యం వల్ల శరీరం ఇక సరిగ్గా పనిచేయలేకపోతుంది, లేదా ముసలితనం వల్ల శరీరం మూలబడిపోతుంది, లేదా యాక్సిడెంట్ల వల్ల శరీరంలోని ముఖ్య భాగాలు బాగు చేయలేనంతగా పాడైపోతాయి. వీళ్ళందరి విషయంలోనూ జరిగేది ఏమిటంటే, ఎతిరిక్ భాగం భౌతిక శరీరం నుండి బలవంతంగా బయటికి గెంటబడుతుంది. ఎందుకంటే అధిక సాంద్రత కలిగిన భౌతిక శరీరం తన పనులను ఇక సక్రమంగా నిర్వర్తించలేకుండా అయిపోతుంది. భౌతిక శరీరం లేకుండా ఎతిరిక్ డబుల్ మనలేదు. చనిపోయేటప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఎతిరిక్ డబుల్కి విపరీతమైన భయం వేసి, ఆ జీవి ఏ సూక్ష్మ శరీరంలో అయితే ఉంటాడో వెళ్ళి ఆ సూక్ష్మ శరీరాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆ సూక్ష్మ శరీరం కూడా బలవంతంగా శరీరంలో నుండి బయటికి నెట్టివేయబడి నిలబడిపోయి ఉంటుంది. ఈ ఎతిరిక్ డబుల్ వెళ్ళి దానిని కౌగిలించుకుంటుంది. ఆ ఎతిరిక్ భాగానికి కూడా తెలుసు, అధిక సాంద్రత కలిగిన భౌతిక శరీరం మరణిస్తోందంటే అది తనకు కూడా మరణమే అని. దానికి చావాలని ఉండదు, ఇంకా బ్రతకాలని ఉంటుంది. మరికొంతకాలం బ్రతకాలన్న ఆశతో ఆ జీవి యొక్క సూక్ష్మ శరీరానికి కరుచుకుని పోతుంది. ఆ జీవి తన సంకల్ప బలంతో ఈ జంజాటాన్ని తేలిగ్గానే వదిలించుకోగలదు. అలా వదిలించుకోనంత వరకు భౌతిక సూక్ష్మ ప్రపంచాల మధ్య ఊగిసలాడుతూ వేలాడుతుంటాడు. భౌతిక శరీరాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇటు భౌతిక భూమికలలో పనిచేయలేడు, అటు ఎతిరిక్ పదార్థం ఇంకా తనను అంటిపెట్టుకునే ఉన్నది కాబట్టి సూక్ష్మలోక భూమికలను చూడలేక, అక్కడి మాటలు వినలేక ఆ భూమికలలోనూ సక్రమంగా పనిచేయలేకపోతుంది. అవతల లోకంలో ఉన్నవారు తమ సంకల్ప శక్తిని వినియోగించుకోమని చెప్పినా మరణ భయంతో చనిపోయిన వారు దానిని నిరాకరిస్తారు. వారికి భౌతిక జీవితం ఒక్కటే తెలుసు కనుక మిగిలి ఉన్న ఆ భౌతిక పదార్థాలనే అంటిపెట్టుకుని ఉంటారు. పోరాడడం వలన ప్రయోజనం ఉండదు. ఏదో ఒకరోజు సంకల్ప శక్తిని ఉపయోగించుకొని బయటపడక తప్పదు. తప్పనిసరి అయిన దానిని ప్రతిఘటించటం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ కాలం రెండు ప్రపంచాల మధ్య ఊగిసలాడవలసి ఉంటుంది. తన జీవిత కాలంలో మూలాధార పుస్తకాలు చదివి మరణం పట్ల అవగాహన పొందిన వ్యక్తి మరణానంతరం ఎతిరిక్ని వదిలించుకుని శాశ్వత సూక్ష్మలోక పరిస్థితుల్లో జీవితాన్ని ఇమిడ్చుకుంటాడు. శాశ్వతం అని నేను ఎందుకన్నాను అంటే, అతడు భౌతిక శరీరాన్ని కోల్పోయాడు. మళ్లీ జన్మ తీసుకుని భౌతిక ప్రపంచంలో కొంతకాలం గడపడానికి సరి అయిన సమయం వచ్చేంత వరకు అతడికి భౌతిక శరీరం దొరకదు. రాత్రింబవళ్ళు సూక్ష్మలోక వాతావరణంలోనే గడుపుతాడు.
ఎథరిక్ డబుల్ని వదిలించుకోవాలన్న సంకల్పయత్నం జరగగానే ఆ ఎథరిక్ పదార్థం రాలి పడిపోయి భౌతిక శరీరం లాగానే నశించిపోతుంది. అయితే భౌతిక శరీరం ఎక్కువ సాంద్రత కలిగినది కనుక నశించిపోవడానికి నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఎథరిక్ భాగం మాత్రం చాలా తేలికగాను, సున్నితంగాను ఉంటుంది కనుక వెంటనే నశించిపోయి దుమ్ములో కలిసిపోతుంది. జీవుడికిప్పుడిక భౌతిక శరీరం లేదు కాబట్టి సూక్ష్మ శరీరాన్ని ధరించి సూక్ష్మలోకంలో ఉన్నంతకాలం ఆ శరీరంలోనే పనిచేస్తుంటాడు. సూక్ష్మలోకం భావాల మరియు భ్రమల లోకం. తక్కువ సాంద్రత కలిగిన గ్యాస్ పదార్థంతో చేయబడి ఉంటుంది ఈ ప్రపంచం. సూక్ష్మ శరీరం భావావేశాల వాహకం. భావాలు ప్రాణమయ పదార్థ ప్రకంపనలతో ఏర్పడతాయి. దివ్య దృష్టి కలవారికి ప్రేమ, కృతజ్ఞత, నిస్వార్థత లాంటి ఉన్నత భావాలు నాజూకు పదార్థ ప్రకంపనలుగా కనబడతాయి. లోభత్వము, మత్సరము, అసూయ, స్వార్థపు ప్రేమ, గర్వము లాంటి నిమ్నభావాలు సాంద్రత ఎక్కువ కలిగిన మొరటు పదార్థ ప్రకంపనలుగా కనబడతాయి. మరణానికి ముందు మనిషి ఎలా ఉంటాడో మరణానంతరం అలాగే ఉంటాడు. కాకపోతే మరణానంతరం ఆత్మకు భౌతిక శరీరం కానీ భౌతిక ప్రపంచపు పరిధులు కానీ ఉండవు. మంచి గుణాలు, అవగుణాలు అన్నీ అలాగే ఉంటాయి. సూక్ష్మ శరీరం ద్రవస్థితిలో ఉన్నందువల్ల ఆ గుణాలు తీవ్రమైన చాలా మంచిగానో చాలా చెడ్డగానో ఉంటాయి. భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు ఉన్న కొద్దిపాటి వైరం ఇక్కడికి వచ్చేసరికి బద్ధ విరోధంగానూ ద్వేషంగానూ మారుతుంది. ఇరుపక్షాలకు అప్రియంగా తయారవుతుంది. అదే భౌతిక శరీరంలో ఉన్నప్పుడైతే ప్రేమాభిమానాలతో కూడిన ఒక చిన్న పని వల్ల ఎదుటి వాళ్లలో ప్రేమ పెళ్ళుబికి చక్కని ప్రశాంతమైన సఖ్యత కలిగిన వాతావరణం ఏర్పడుతుంది, ఆశ్చర్యం కలిగించేలాగా. సూక్ష్మలోకం భ్రమల ప్రపంచం కాబట్టి భౌతిక ప్రపంచంలో లాగా ఇక్కడ కాలం, శ్రమ అవసరం ఉండదు. తిండి, బట్ట సమస్తం ఆలోచన మాత్రాన ఏర్పడిపోతాయి. సూక్ష్మలోకంలో జీవితం సెలవులు ఎంజాయ్ చేసినట్లే ఉంటుంది. మనకు నిజంగా ఏం చేయాలనిపిస్తే దానికి అంకితమైపోవచ్చు. మన హాబీస్ ఏం ఉంటాయో కరువుదీరా వాటిలో మునిగిపోవచ్చు. మరింత జ్ఞానాన్ని పొందాలంటే తగిన సమయం లేదనో, శరీరం అలసిపోయిందనో, లేక కంటిచూపు మందగించిందనో ఇలాంటి పరిమితులేవి అక్కడ ఉండవు. అలసిపోవడానికి సూక్ష్మ శరీరంలో అవకాశమే లేదు. మన భౌతిక శరీరాలు నిద్రపోతూ ఉండగా మనం సూక్ష్మ శరీరాలతో సూక్ష్మలోక స్థాయిలో పనిచేస్తుంటాం. చనిపోయిన స్నేహితుల్ని, బంధువుల్ని అక్కడ కలుసుకుంటాం. కాబట్టి పగటిపూట వీళ్ళందరినీ మరిచిపోయే ప్రయత్నం చేయడం తెలివి తక్కువతనం. వాళ్ళంతా మన చుట్టూనే ఉన్నారు. కాకపోతే వాళ్లకు మనకు చైతన్య పరిమితులు వేరు. చాలా విధాలుగా బాధ కలిగించే విషయం ఏమిటంటే రాత్రిళ్ళు తాము చేసే పనులు ఉదయం నిద్రలేచాక కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు బహుకొద్ది మంది మాత్రమే. అలా గుర్తుపెట్టుకోగలిగితే సదరు మరణ భయం వాళ్ళల్లో చాలా తగ్గిపోతుంది. నరకం గురించి తప్పుడు పుకార్లు గాని, శాశ్వత నరకంలో పడి ఉంటావన్న బోధనలు కానీ వాళ్ళనేమీ చేయలేవు. పిల్లల కథల్లోని రాక్షసుడు పెద్దవాళ్లను భయపెట్టలేకపోయినట్లే ఈ పుకార్ల వల్ల, బోధనల వల్ల వీళ్ళు ఏ విధంగానూ ప్రభావితులు కారు. భౌతిక ప్రపంచంలో సగటు మనిషి చాలా సమయాన్ని ఆఫీసులోనో, షాపులోనో, పొలంలోనో, మరో వృత్తిలోనో గడుపుతున్నాడు. తనకు, తన మీద ఆధారపడ్డ వారికి తిండి, బట్ట, డబ్బు సంపాదించిన అవసరం లేకుంటే ఆ పనులు చేసేవాడు కాదని చాలా కొద్దిమంది మాత్రమే గ్రహిస్తారు. అలా కాక అందరూ గ్రహించినట్లయితే మనందరం చాలా అసంతృప్తిగా ఉండేవాళ్ళం. దానివల్ల మన పరిణితిలో అవరోధం ఏర్పడి ఎక్కడ చూసినా ఇబ్బందులే ఎదురై ఉండేవి. చాలా కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే తమకిష్టమైన వృత్తిలో బ్రతకగలుగుతున్నారు. ఒక పెయింటర్ గాని, సంగీతకారుడు గాని పెద్దలు వదిలిపోయిన ఆస్తి బోలెడున్నా కూడా తనకు ఇష్టమైన ఆ పనిలో కొనసాగుతాడు. ఎందుకంటే సాధారణంగా ఆ పని తనలో ఒక భాగం. అందులో అతనికి ఆనందం దొరుకుతుంది. సూక్ష్మలోక భూమికలో ఉండే కొన్ని పరిస్థితుల నమూనా సంక్షిప్త స్థూల వివరణ ఇస్తాను. బతికున్నంత కాలం వ్యాపారం గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించని మనిషికి మరణానంతర జీవితం మొదట్లో చాలా డల్గా అనిపిస్తుంది. ముఖ్యంగా అతను కేవలం డబ్బు మనిషే అయితే.
డబ్బు కేవలం భౌతికమైనది. దాని ఉపయోగం సూక్ష్మలోక భూమికలో ఉండదు. పైలోకంలో నిజంగా సంతోషంగా ఉండాలంటే ఆ వ్యక్తి మరి ఇంకా దేని పట్లనైనా ఆసక్తి పెంచుకోవాలి. బ్రతికుండగా ఆ వ్యక్తి సంగీత ప్రియుడైతే మరణానంతరం కూడా ఆ సంగీతాభిమానం అలాగే అతనిలో ఉంటుంది. గతంలో తీరని కోరికలు ఇప్పుడు తీర్చుకోవడానికి అతనికి అనేక అవకాశాలు దొరుకుతాయి. అతను కోరుకున్నట్లయితే ఆ సంగీత ప్రేమికుడు తన కాలాన్నంతా ప్రపంచంలోకెల్లా అద్భుతమైన సంగీతాన్ని వింటూ గడిపేయవచ్చు. దూరం అనేది ఇప్పుడొక పరిమితి కాదు. కాసేపు లండన్లో జరిగే సంగీత నృత్య నాటికను వినవచ్చు. మరుక్షణంలో న్యూయార్క్లోనో ఆస్ట్రేలియాలోనో జరిగే ఇంకొక కార్యక్రమాన్ని వినవచ్చు. గతంలో బ్రతికి ఉన్న గొప్ప గొప్ప సంగీత కళాకారులను కలవవచ్చు, వాళ్ళు మళ్లీ జన్మ ఎత్తకుండా ఉండి ఉంటే. భౌతిక లోకంలో సంగీతం వల్ల సూక్ష్మ ప్రపంచంలో నాజూకు పదార్థంతో ఏర్పడిన బలమైన ఆలోచన రూపాలను అతనక్కడ చూడవచ్చు. బ్రతుకున్న రోజుల్లో అతనికి వాయిద్యం వాయించడం చేతకాకపోయినా ఇప్పుడతను ఊహతో సంగీతాన్ని సృష్టించగలడు. భౌతిక లోకంలో చాలా మంది కనిపిస్తారు మనకు. వాళ్ళు తమ ఊహలో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించగలుగుతారు. అయితే దానిని వెళ్లిబుచ్చడానికి తగిన మార్గం లేక నిలబడిపోతారు. అయితే సూక్ష్మలోకంలో ఇటువంటి వాళ్లను చూసి అసూయ చెందవలసినదే. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో లాగా ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం లేని వస్తువుల కోసం వీళ్ళు సహజంగా ప్రాకులాడుతుంటారు. సూక్ష్మలోకంలో కోరుకున్నది దొరుకుతుంది కదా. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.